హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? సో, పాస్తా బడ్డీస్ దగ్గర పాస్తా తిని అలా పక్కకొస్తూ ఉంటే మాకు క్రౌడ్ అయితే కనిపిచ్చారండి. ఏంటా అని చూస్తే టిఫిన్ సెంటర్ ట్రక్ అనమాట. సో, ఇక్కడ బెంగుళూరులో తట్టె ఇడ్లీ అని అంటే మనకి ఆంధ్రాలో ఆవిరి కుడుము ఎలాగో ఇక్కడ తట్టె ఇడ్లీ అనేసి అమ్ముతారనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కొంచెం పిండితో చేసిందనమాట. రవ్వతో కాకుండాన తట్టె ఇడ్లీ చూసారా? ఈచ్ వచ్చేసి 20 రూపీస్. 2 ఇడ్లీ వచ్చేసి 40 రూపీస్ అనమాట. సరే ఎలా ఉంటుందా టేస్ట్ ట్రై చేద్దామని అయితే 2 ఇడ్లీస్ అయితే మేము ఆర్డర్ చేసామండి. చూసారా 2 ఇడ్లీస్ విత్ చట్నీ అనమాట. అదొచ్చేసి గ్రీన్‌గా ఉంది కదా! కర్ణాటక స్టైల్ చట్నీ అనమాట. యాక్చువల్‌గా అయితే కొంచెం పల్చగా ఉంది. కొంచెం కారం ఎక్కువైందంట. ఎప్పుడు అయితే కారం అయితే తక్కువగా ఉంటుందంట నార్మల్‌గా. సో, ఈసారి మాత్రం కొంచెం కారం ఎక్కువైందని చట్నీ కూడా కొంచెం పల్చగా అయిందంటండి. ఇడ్లీ చూస్తే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉందండి. చూస్తున్నారా? అసలు నోట్లో పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుందనమాట. కానీ మా పిల్లలు చట్నీ ముంచానని తిన్నది మా పాప. సో, నేనైతే టేస్ట్ చేశాను. ఇడ్లీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది.